రామకృష్ణ చనిపోయాడంటే దిగ్భ్రాంతి కలిగింది. ఈ వయసు పెట్టి పోనీ పెద్ద హెట్టి పర్సనాలిటీ అది కాదు. నాకు పోటీ ఏంటి అసలు నమ్మలేదు. ఈ సందర్భంలో నాకు ఆ విషయం గుర్తు వస్తుంది. వరల్డ్ ఫేమస్ ఆస్ట్రాలజర్ లండన్ హీరో అతను ఎస్ట్రానామికల్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ రాశాడు. వాట్ ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ అస్ విల్ బీ ఫాలోయింగ్ అట్ ది అవర్ ఆఫ్ ఇట్ షెడ్యూల్. అంటే జీవితంలో మనకి ఏదైతే జరగాలో అది జరిగి తీరుతుంది, కష్టం లేదు. అది నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంటే మీకు చెప్తున్నాను. ఆర్టికల్ రాశాడు. ఏమనంటే అతను ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాడు. అదే కంపార్ట్మెంట్లో అతను ఫ్రెండ్ ఒక అతను వస్తున్నాడు. అని అడిగి ఈయన చూడలేదా అని చూసి, సార్ ఎక్కడి నుంచి వస్తున్నానంటే నేను పలానా ఊరు పని మీద వస్తున్నాను అన్నాను. నువ్వెక్కడి నుంచి వస్తున్నావంటే ఇట్లా మా స్నేహితుడు కూతురు పెళ్లి జరిగిందండి, పెళ్లిగల్లో వస్తున్నానండి. ఆ స్నేహితుడు ఏమనిపించింది, సార్ కొత్తగా పెళ్ళేది మీద దాంపత్యం చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి చెప్తారా అని ఏమైతే సరే ఇంతమందిలో అడిగాడు. చెప్పకపోతే ఫీల్ అవుతాడని పెళ్లి కూతురు చూశాడు. చూసి ఉలిక్కిపడ్డాడు. నెక్స్ట్ పెళ్లి కొడుకు చూశాడట. కంగారు ఎక్కువైపోయింది. ఆ కంపార్ట్మెంట్లో 4-5 చేతులు చూశాడు. చోట్ల పనిచేస్తాను ఊరిని పిచ్చితనంగా కంపార్ట్మెంట్లో అటు ఇటు తిరుగుతాడు. వీళ్ళకేమో ఇది కాదు, ఏమిటి అయిపోయాడు మనిషి అని అర్థం కాదు. ఈయనేం క్యాల్కులేట్ చేసుకున్నాడు. ఇంకా కొన్ని నిమిషాల్లో వీళ్ళందరూ సాగులు రాసుకుంటున్నారు. ఎవరు చేశారు ఈ సంగతి వీళ్ళతో చెబితే ఎక్కడ ఏడుపులు పెడబొమ్మలు అయిపోతాయి. అది చెప్పకుండా నాకు తెలిసింది కాబట్టి నేను ఆపాలేదు అని ట్రై చేసి తిరుగుతున్నాడు. అక్కడ ఫారెన్ ట్రైన్స్ మన ఇష్టం రాదు. అక్కడ గార్డుగా ఉంటుంది రిమోట్. సరే చూస్తున్నాడు. ట్రైన్ ఆగిన స్టేషన్ వచ్చింది. అమ్మాయి అనుకుని దిగి స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళడానికి పరిగెత్తుంది. సార్ నేను హీరో ఎస్ట్రాలజర్ని, నాకు తెలుసండి. నేను నాకు ఏమీ లేదు, ఈ దగ్గరలో ఎక్కడన్నా ఒక బ్రిడ్జ్ అనేది ఉంటుంది. ఈ ట్రైన్ అక్కడ పడిపోతుంది, చాలామంది సాగులు ఉన్నాయి. దయచేసి లైట్ లేదు వద్దు, బండి వదలొద్దాం. నిజమేనండి మీరు చెప్పిన నిజం కావచ్చు, కానీ నాకేం ఇన్ఫర్మేషన్ రాలేదు, నేను బండి ఆపలేను. అవునా కాదండి, నేను చెప్తున్నాను వినండి. చాలామంది సాగులు రాసి పెట్టున్నాయని, దయచేసి వదలండి. నిజమేనండి, నేను కాదంటలేదండి. నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, నాకు ఆపడానికి అధికారం లేదు, నేను వదిలి తిరగాలి బండిని అంటే. లేదండి నా మాట ఇష్యూ చేసి ఆ స్టేషన్ మాస్టర్ అన్నా రేపు నా ఉద్యోగం పోతే నా ప్రాణం పెట్టాలని ఎవరు పోషిస్తారండి, మీకు నా ప్రాణం ఇస్తానని చెప్పి ఏడ్ చేస్తానంటే కదా. ఓహో ఇదేదో మెంటల్ కేసు లాగా ఉందని చెప్పని ఆ పోర్టల్స్ పిలిస్తే ఆయన లాగైన పట్టుకున్నాను. లాగేసి లైన్ క్లియర్ పంపించాడు. బండి బయలుదేరింది. ఒక అతను పరిగెత్తుకు వస్తున్నాడు బండి క్యాచ్ చేయాలని. బండి మోషన్లో ఉంది, ఎక్కడ పడి చచ్చిపోతాడని ఆ పోర్టల్స్ పట్టుకుని లాగేశాడు. అతను బండి వెళ్ళిపోయింది. కాసేపటికి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏమని, బండి పడిపోయింది, చాలామంది చనిపోయారు. నేను చెప్పాను కదా, నిజమేనండి నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. పరిగెత్తుకు వస్తున్నాడే అతను చేయడానికి, అతను చేతిలో తాగులేదు, అందుకనే వాయిపించారు. అసలు ఇక్కడే కంట్రోల్ చేస్తున్నాడు. ఏమని వీళ్ళందరి చేతుల్లో రాసి పెట్టిందని నాకు తెలుసు. నేను బండి దిగుతూ ముందు మీరు దిగిపోవడంటే నా మాట దిగిపోతారండి. నేను వాళ్ళందరినీ దింపే స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నాకు ఆ మైండ్ అట్లా పనిచేయలేదు. ఎంతసేపు ట్రైన్ ఆపుదామని దృష్టి కాదు నాకు. అంటే ఏంటి, ఇంతమంది నా వాళ్ళు సాగులు రాసిపెట్టి ఉన్నాయని కూడా నాకు తెలిసి నేను ఆపలేకపోయాను. అంచేత దే ఆర్ డెస్టిన్డ్ టైం. ఏ టైంలో జరగాలన్నా జరిగి తీరుతుంది. అలాగే మనం ఈ కంట్రోలింగ్ రావాలి. కాకపోతే మనం
కూడా సాగించలేదు. అతను వచ్చాడు, అతను డ్యూటీ అయిపోయింది, చేయాల్సినంతా చేశాడు. గ్రేట్ మ్యాన్ అనిపించుకున్నాడు. సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఇవాళ 120 పిక్చర్లు డైరెక్ట్ చేయడం అంటే మాట కాదు, సామాన్యమైన విషయం కాదు. మేము అనుకుంటాం నారాయణరావు తర్వాత ఆయనే ఎక్కువ చేస్తుంటారు అనుకుంటున్నాను నేను. అలాగే గ్రేట్ పర్సన్. దీన్ని రిపేరబుల్ క్వశ్చన్ లేదు. నాకు అతనికి ఉన్న సాన్నిధ్యం నన్ను ఎప్పుడు గురుగారు అంటుంటాడు. ఎందుకంటే నేను ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు అప్రెంటిస్గా జరిగిన మనిషి. నా కళ్ళనే అంత హైట్కి పెరిగిపోయి అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని అంతమంది ఎంతోమంది అతని లైఫ్లో ఆర్టిస్ట్ని టెక్నీషియన్స్ని పరిచయం చేశాడు ఇండస్ట్రీకి. వాళ్ళందరికీ కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు చూశాడు. మరి ఇండస్ట్రీకి ఎంతో ఎనలేని సేవ చేశాడు. 120 పిక్చర్లు చేయటువంటి సామాన్య విషయం కాదని చెప్పాను ఇక్కడ. మరి ఆ విధంగా ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశాడు. ఆ రాశి కదా పోడ్చలేదు. అలాంటిది ఇక మనం కోరేది ఒకటే, వాళ్ళ పిల్లలు బంధువులు అందరూ క్షేమంగా ఉండి అసలు ఆత్మ ఎక్కడ ఉందో శాంతియుతంగా ఉన్నదని ఆ దేవుడు ప్రార్థిస్తాం తప్ప